నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? డెలివరీ అయ్యి వారం రోజులు అవుతుంది కదా. బానే ఉందండి. అత్తయ్య గారు కదా చూసుకునేది. ఉహుం. ఏం ఫుడ్ పెడుతున్నారు అమ్మాయికి? మంచిగా పాలు వస్తున్నాయా? ఇంకా తిండంటారా? 3 పూటల వెల్లుల్లి కారము అన్నము పెడుతున్నాము. పాలు అర లీటరు, అందులో 5, 6 బ్రెడ్ ముక్కలు తింటుంది. ఇవి సరిపోతాయి కదా. ఒక పప్పులు, ఆకుకూరలు ఇవన్నీ పెడితే పిల్లాడికి మోషన్స్, వామిటింగ్స్ అయిపోవు. చూసారా వాళ్ళ అత్తగారు ఎలా మాట్లాడుతున్నారో? ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషనే ఉందండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్. దీని సందర్భంగా నేను కొన్ని మిత్స్ రిలేటెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ చెప్దాం అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ కీర్తి హాస్పిటల్ 9 నగర్, హనుమకొండ. అయితే మదర్ తీసుకునే ఫుడ్ వల్ల బేబీకి డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలా మంది అనుకుంటారు. అంటే మదర్ చల్లవి తీసుకున్నట్టయితే బేబీకి జలుబు చేస్తుందని, స్పైసీ ఫుడ్ లాంటిది పప్పులు అలాంటివి ఎక్కువ తీసుకున్నట్టయితే బేబీకి మోషన్స్, వామిటింగ్స్ అవుతాయని ఈ కాన్సెప్ట్ అంతా కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే మదర్ తీసుకున్న ఫుడ్ అనేది చాలా ఫిల్టర్ అయ్యి అందులో ఉన్న న్యూట్రియంట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యి మిల్క్ ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటిది ఏం జరగదన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. అండ్ ఆల్సో డెలివరీ తర్వాత మదర్ రికవర్ అవ్వడానికైనా కూడా ఆరల్స్ తన మిల్క్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికైనా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పథ్యాలు ఏవి పాటించకుండా మదర్కి హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ అండ్ లో ఫ్యాట్ ఉన్న డైట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు చాలా మదర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారనుకుంటా. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ అదర్ మదర్స్ ఆల్సో. Everyone should know this. And check the caption below for the details of diet. Comment down if you have any queries. Thanks for watching this video.